హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చారుకా క్లాతింగ్ స్టోర్. ఈరోజు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది అక్క మాకు మా ఏరియా ఇలా విలేజ్, మాకు కొరియర్ వచ్చే ఫెసిలిటీ లేదు, లేదా ఆర్టీసీ అయినా సరే రోజులు ఒక టైంకే వస్తుంది, లేదా ఏంటది పోస్ట్ ఆఫీస్ అయినా సరే చాలా దూరం, ఇలాంటివన్నీ చాలామంది చాలా రకాలుగా నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. మన పేజ్లో ఏంటంటే ఓన్లీ కొరియరే చెయ్యము, ఓన్లీ ఆర్టీసీకే వేయము, ఓన్లీ పోస్ట్ ఆఫీస్కి వేయము. మన దగ్గర 3 సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఏ విలేజ్లో ఉన్నా ఎక్కడున్నా సరే, ఒకటి లేని వాళ్ళకి మిగిలిన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్లలో కూడా మీకు త్వరగా ఏటి వస్తుందో అనేది మేము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము పంపించడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్, నాకు మొన్న అండమాన్ పార్సల్ అయితే పంపించాం. వాళ్ళకి ఏంటంటే ఆర్టీసీ మరి ఉండదు, ఎందుకంటే ఎక్కడంటే ఆర్టీసీకి వెళ్ళాం కాబట్టి వాళ్ళకి కొరియర్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. కాకపోతే వాళ్ళు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే మాకు పోస్ట్ ఆఫీస్ కన్నా కొరియర్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది అంటే కొరియర్ చేసాం. సో ఇలాగా మీకు తగ్గట్టు మీకు ఏది ఫాస్ట్గా వస్తుంది, మీకు దగ్గరలో ఏటి ఉంది, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము పార్సల్ అనేది వేస్తాం. మన దగ్గర 3 ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దేనికైనా సరే మనం పంపిస్తాం, దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో దీన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేయడం అయితే ఇదే జరుగుతుంది. అక్క నాది ఇలా ఆర్డర్ పెట్టుకుందామంటే ఇది అవుతుందా లేదా అన్న దీంతో ఆలోచిస్తున్నాను, వస్తుందా రాదా, లేట్ అవుతుందా, మాకు ఈ టైం కావాలి ఆ టైం కావాలి అని చాలామంది అడుగుతున్నారు. నేను ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రిఫర్ చేసేది ఏంటైతే ఆర్టీసీ, ఎందుకంటే అది 1 డేలోనే షిప్పింగ్ అయిపోద్ది. నేను వెంటనే డిస్పాచ్ చేసిన వెంటనే మీకు 1 డేలో షిప్పింగ్ అయిపోద్ది. సో ఇది గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.